ఇందుకే ఆమె ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కుంభమేళాలో పూసలు అమ్ముకుంటుందంట్రా. రేయ్, ఇంత బతుకు బతికి పూసలమ్మ దాన్ని పెళ్లి చేసుకుంటావా? పూసలు అమ్ముకున్నా పర్లేదురా, నేను పోషించుకుంటారా. 40 కోట్ల మంది వస్తారంట, దాంట్లో 20 కోట్ల మంది రూపాభిక్షం వేసినా మనం కోటీశ్వరులరా. అయితే నేను కూడా వస్తారా? నాకు మరీ అంత ఆశ లేదు, ఒక 4-5 కోట్లుంటే చాలు. ఇంతకీ అక్కడికి ఎలా వెళ్దాం రా? వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్దాం, వచ్చేటప్పుడు ఎట్లా కోట్లు ఉంటాయి కదా, ఫ్లైట్లో వచ్చేద్దాం. ఫ్లైట్లో వచ్చేదేంట్రా, ఫ్లైట్ కొనుక్కొద్దాం. ఇంతకీ ఫ్లైట్ ఎంత ఉంటుందిరా? కారు ఒక 50 లక్షలుంటే ఫ్లైట్ ఒక 70-80 లక్షలు ఉంటది. 70-80 లక్షలా? వద్దురా, సెకండ్ హ్యాండ్లో 35 లక్షలు తెచ్చుకుందాం, నీకోటి నాకోటి. రేయ్, మరి అన్నయ్యకి? సర్లే, వాడు కూడా ఒకటి కొనే పడేద్దాం. అవునరా, మనకి డ్రైవింగ్ రాదు కదా, ఎలా? స్విచ్ నొక్కితే గాలో తుర్రని ఎగిరిపోతుంది అంత. నువ్వు మరీ అంత భయపడ మాకులే, పైలట్ పెట్టుకుందాం. పైలట్టా? అంటే వాళ్ళకి బేట ఎంత ఉంటుంది? ఎంతరా, ఒక 10,000 తీసుకుంటారు. పైలట్కి 10,000 ఏంట్రా? ఈజీగా 12-13 ఉంటుంది. సర్లే, బేరం ఆడి ఒక 11,000కి సెట్ చేద్దాం. అయినా ఫస్ట్ అక్కడికి వెళ్ళాలంటే మనకి ట్రైన్ కన్నా డబ్బులు ఉండాలి కదరా. మనగాని సెట్ చేద్దాం. మీ అన్నని పక్కనున్న బెంగళూరుకి పంపించమంటేనే పంపిడు, ఇంకా ఉత్తరప్రదేశ్లో కుంభమేళకు పంపిస్తాడా? అవునరా, ఇంతకీ కుంభమేళ అంటే ఏంటి? అదేరా, అందరూ నదిలో మునుగుతా ఉంటారు చూడు, అది. అంటే స్పిరిచువల్ యాక్టివిటీ అనేగా. రే, ఏంట్రా ఏదేదో చెప్తున్నావు? అంటే దేవుడికి సంబంధించిందే కదా అంటున్నా. అలాంటిదే. అయితే ఈజీగా ఇచ్చేస్తాడు రా. మోనాలిసా ఎలాగనే నేను ఫ్లైట్లో వేసుకొస్తా. రే, ఆ అమ్మాయి పాన్ వేసుకుంటుందంట్రా. ఏం కాదు, నువ్వు కూడా వేసుకో. అంతే అంటావా? ఓకేరా. అరే అన్న ఇచ్చాడు. అరే, నీతో మాట్లాడాలి. పైకి రా. ఏంట్రా చెప్పు. అది మేమిద్దరం కుంభమేళాకి వెళ్దాం అనుకుంటున్నాం. కుంభమేళాకే? మీరా? ఏంట్రా ఈ సడన్గా? సడన్ గా ఏంటి, 40 కోట్ల మంది వెళ్తున్నారు, మేమిద్దరం ఎక్కువ అయ్యామా నీకు? మీరు భక్తితో వెళ్తానన్నట్టు అనిపించట్లేదే నాకు. భక్తికి కామానికి పెద్ద టైం పట్టదురా, ఫాస్ట్ గా షిఫ్ట్ అయిపోవచ్చు. సరేలే, ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు? ట్రైన్ బెస్ట్. ట్రైన్ బెస్టే. ట్రైన్ 3AC 2AC చేస్తే హ్యాపీగా వెళ్ళొచ్చేస్తామన్నయ్య. 3AC 2AC మీరు ఇంత భక్తితో వెళ్తున్నారు కాబట్టి జనరల్ వెళ్ళేసి వచ్చేయండి. ఖర్చులకి 2,000-3,000 ఇస్తాను, అట్లా 500 నా పేరు మీద హుండీలో కూడా వేసేసి. ఇంకెందుకన్నా, 1000 రూపాయలు ఇయ్యి, మూసీ నదిలో దిగి అదే గంగాజలం అనుకుంటాం. మంచిది, ఆ పని చేయండి. ఇలాగైతే అమ్మని ఎలా పటాయించేది? అమ్మయ్యా, నేను అప్పుడే అనుకున్నాను రా మీ ముఖాలకు భక్తి ఎందుకు వస్తుందని. ఏదో అమ్మాయి మ్యాటర్ అయి ఉంటుందని. ఏంటి మ్యాటర్ ఏంటి? మోనాలిసా అనే అమ్మాయిని నేను లవ్ చేస్తున్నానన్నయ్య. లవ్వా? సడన్ గా లవ్ ఏంట్రా? ఎప్పటి నుంచి? ఇందాకే ఇన్స్టాగ్రామ్ లో చూశాను. ఇన్స్టాగ్రామ్ లో చూసి లవ్ ఏంట్రా? మీ స్కూల్ మేటా? కాదు. మీ కాలేజ్ మేటా? కాదు. మరి ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఉంటుంది. పూసలు అమ్ముకోవడం? ఏరా మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇన్స్టాగ్రామ్ చూసి లవ్ ఏంది, పూసలు అమ్ముకునేది ఏంది? మీరు పిచ్చి పిచ్చి చేసాలు వేయద్దండి, పోండి. అన్నయ్య, నాకు అమ్మాయి కావాల్సిందే. తెక్కకుందేంట్రా? రూపాయి కూడా ఏమైనా ఏం చేసుకుంటారో చేసుకోండి. పిచ్చి పట్టినట్టుంది. మోనాలిసా అంట, పూసలు అమ్ముకుంటుందంట, ఉత్తరప్రదేశ్ అంట, లవ్ చేస్తాడంట. ఇంకేం చూస్తున్నావు బో? ఎప్పుడు ఇంతరా వీడు? నా మోనాలిసాని మిస్ అయినట్టేనా? ఇప్పుడు ఎలా రా కుంభమేళాకి వెళ్ళేది? మా అన్నగాడు 1 రూపాయి కూడా ఈయనంటున్నాడేంట్రా. అవును అవినాష్, మీ అన్నయ్య 1 రూపాయి కూడా ఇవ్వడు. వినేసిందా? డబ్బులు దేనికి అవినాష్? కుంభమేళా జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి పుణ్యస్నానం చేద్దాం అనుకున్నాము. కానీ మా అన్న 2,000-3,000 ఇస్తాను, దాంతో జనరల్ వెళ్ళేసి వచ్చింది అంటున్నాడు. జనరల్లో ఎలా వెళ్తాము వదిన? పోనీ ఫ్లైట్లో వెళ్ళండి. స్లీపర్ క్లాస్కే డబ్బులు ఇవ్వట్లేదు, ఇంకా ఫ్లైట్ అంటే. నా దగ్గర కూడా డబ్బులు లేవు, కానీ మీ అన్నయ్య ఇచ్చిన 50,000. ఆ 50,000 మా ఇద్దరికి సరిపోతాయి వదిన. ఇద్దరంటున్నారు అంటే వీడు కూడా వస్తున్నాడా? వీడికైతే 1 రూపాయి కూడా ఇవ్వను. అక్కడ పుణ్యస్నానం చేశాక మన ఇంటికి రావడం మానేస్తాడంట. అయితే ఇస్తాలే. అసలు మీ అన్నయ్యకి బుద్ధి లేదు తెలుసా? ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు డబ్బుల గురించి ఆలోచిస్తారా? ఏం మనిషి. ఫస్ట్ బిహేవియర్
అసలే 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా ఇది. వెళ్తే ఎంత పుణ్యం. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందా? అయితే ఆ పుణ్యస్నానాలు నేను కూడా చేసుకుంటాను అవినాష్. నేను కూడా వస్తాను. వద్దదినా, అక్కడ జనాలు గుంపు, లేడీస్కి ఇబ్బంది అవుతుంది. కావాలంటే వచ్చేటప్పుడు ఒక డ్రమ్ముడు గంగాజలం తెస్తా, ఇక్కడ మునుగుదురు గాని. అంతే అంటావా? ఆ, సరే అయితే నేను వెళ్ళి డబ్బులు అరేంజ్ చేస్తాను. ఓకే వదినా.